బాబాయ్ చేతులంతా ఒకటి చుమ్మని తుమ్మని మొత్తం లాగుతున్నాయి బాబాయ్. నొప్పులు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా. అవును బాబాయ్. చాలా కష్టపడుతున్నావు కదా. అవునవును. పిండి బాగా పిసికేస్తే తగ్గిపోతాను. గోధుమ పిండిని మైదా పిండి తీసుకురా. ఇందులో ఏది గోధుమ పిండో ఏది మైదా పిండో చూస్తే తెలియట్లేదా రంగును బట్టి. మైదా పిండి తెల్లగా ఉంటది, ఇది గోధుమ పిండి కాస్త బ్రౌన్ కలర్ ఉండదా. ఓకే నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. బేసన్ తీసుకో, ఆ రెండు పిండిలు దాంట్లో వేసాయి. ఇది గోధుమ పిండి, మైదా పిండి, ఇది శనగపిండి, ఇది గోధుమ పిండి, ఇది నీళ్లు పోయి ఎక్కువగా పోయి కాదు, రొట్టెలా తయారు చేసుకోవాలి కదా. అలా పోయి అవసరాన్ని బట్టి మళ్ళీ కలుపుదాం. పోసావా? చిటికలు ఉప్పేసుకో, మరీ ఎక్కువగా వేయకు, గడ్డలు పోసేస్తాం అనుకో, తగ్గించవచ్చు కొంచెం. కలుపు ఇప్పుడు. చేతులంతా ఒకటే నొప్పి. అది చేతి వేళ్ళు నొప్పులు అన్ని తగ్గాలంటే ఈ పిండి బాగా కలపాలి. గట్టిగా కలుపుతున్నా నాన్న. వేళకి కాస్త ఆ శక్తి సామర్థ్యాలు కావాలి కదా. నీదేం బాయ్ నాన్న, చెప్పడం ఈజీ, చేయడమే కాస్త కష్టం. అబ్బా వెరీ గుడ్. ఒక ఉండలా తయారు చేయదాన్ని. అయిపోయింది బాబాయ్. రే దాన్ని కరెక్ట్ గా రౌండ్ గా బాల్ లా తయారు చేసి చెప్తా. బాగుండాలి తక్కువ. అమ్మయ్యా ఓకేనా? ఓకే. దాన్ని పొడి పిండి మళ్ళీ అలా కొడితే ఏమవుతుంది? అది ఏమవుద్ది? అలా కొట్టకూడదు. ప్రతి పనికి ఓ పద్ధతి అంటూ ఉంటుంది కదా. దీన్ని దాని మీద షిఫ్ట్ చేసుకో. కూర మాత్రం అద్భుతంగా కీమలా ఉంది బాబాయ్. కూర కాదు, కీమానే. అర్థమైందా? కీమా, క్యాలీఫ్లవర్ కీమా. ఆ స్టవ్ మీద మార్చుకో. అది దీన్ని ఆఫ్ చేసే చెప్తాను. ముందు దీన్ని మనం రొట్టెగా తయారు చేసుకోవాలి. పొడి పిండి తీసుకుని దాంట్లో మొత్తం ఏముండంతా చుట్టూ ఒకసారి పిండిలో కలపరా. అలాగా పిండి దీనిదైనా పడుతుంది. ఇప్పుడు కలిపి అది అంతే అయిపోయింది. అయిపోయింది. కాతంతా ఆ పొడి వేసి దాని మీద పెట్టాలి చెప్తున్నా. ఓకే వేసావా? దాని మీద పెట్టది. అది అప్పడాల కర్ర తీసుకో. అప్పడాల కర్ర తీసుకో, దాన్ని చక్కగా ఏమాత్రం తొందరపడకుండా సన్నగా, చాలా సన్నగా మధ్య మధ్య పిండి వేసుకోరా. అది మధ్య మధ్య ఆ పొడి పిండి వేసుకోవాలి. లేకపోతే అసలు ఎలా అది పద్ధతి. అప్పడాల కర్ర అంటుకుపోతుంది కదా లేకపోతేను. అమ్మయ్యా చేశాను బాబాయ్. ఇప్పుడు ఈ పొడి దాని మీద మొత్తం తల్లి రాసి అయిందా? అయిపోయింది బాబాయ్. ఇప్పుడు దాని మీద నెయ్యి తీసుకుని మొత్తం పూసి. నెయ్యి చేతితో ఎక్కువరా. ముందు చూడు, అవసరాన్ని బట్టి. ఆ పిండి మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు పొడి పిండి దాని మీద చల్లాలి. చల్లేవా? దీన్ని ఏం చేయాలంటే చక్కగా ఏదో కాగితం చుడతారు చూడు, అలా చుట్టాలి. వెరీ గుడ్. పర్ఫెక్ట్ షేప్ లో రావాలిరా. నొక్కితే మళ్ళీ షేప్ పాడైపోతుంది. అది వండర్ఫుల్ వండర్ఫుల్. ఇప్పుడు కత్తి తీసుకుని ఏం చేస్తామంటే చక్కగా కట్ చేయాలి. కొంచెం కొంచెం పెద్దగానే తీసుకో. కొంచెం పెద్దగానే తీసుకోవాలా? ఏదో కాజాల సైజులు ఉన్నాయి కదా, అలా కాకుండా కొంచెం పెద్దగా తీసుకో. అది సెపరేట్ పెట్టుదని అంతే. చూసా కాజాలకి ఎన్ని పొరలు ఉన్నా ఆఫీసులో మడత కాజా అంటారు చూడు, ఇదే అది. షాబాష్ షాబాష్, వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక్కొక్క దాన్ని తీసుకుని అప్పడాల కర్రతోటి ఏం చేస్తున్నావు చెప్పింది విను జాగ్రత్తగా. తర్వాత దీన్ని ఇలా ప్రెస్ చేయాలి మళ్ళీ. ఓహో
ఇవన్నీ దాంట్లో పెట్టి ఒకటి మాత్రం తీసుకొని బెల్లం దగ్గరికి లాక్కో. అది ఒకసారి దాని మీద పిండి వేసుకో. చక్కగా అలా స్ట్రైట్ గా రొట్టెలు ఎలా చేస్తాం అలా చేయాలి. ఇవన్నీ ఇలా తిప్పడం కాదురా, ఇలా స్ట్రైట్ గా ఉండాలి. వంకర బుద్ధి తిప్పినట్టు తిప్పావు. చూసావా ఎన్ని పొరలు వచ్చా? అసలు ఇలాంటి రొట్టెలు మిగతా ఏ హోటల్లోనే ఎప్పుడైనా తిన్నావు నువ్వు? చూడని కూడా చూడలేదు బాబాయ్. వెరీ గుడ్. అదే బాబాయ్ హోటల్లో ప్రత్యేకత. చక్కగా మధ్యలో నెయ్యి పొరలు వస్తాయి. దీన్ని దాని మీద పెనం పెట్టు. రొట్టెలు కాల్చుకునే పెనం పెట్టా. ఉంది 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 పెట్టు. మరి అది అన్నిటికీ తీసి అక్కడి నుంచి కాలుతో వేయాలి. ఇంకా అన్నం వేడి కింద ఒక చుక్క నీళ్లు చల్లితే అన్నం వేడి కిందో లేదో తెలుస్తుంది. అర్థమైందా? చూసావా? అర్థమైందా? జాగ్రత్త. ఇప్పుడు రొట్టి జాగ్రత్తగా దాని మీద పోయి మంట తగ్గించుకోరా. ఇంటికన్నా మంచిది. చూసావా? అది పొంగుతోంది అంటే కాలుతోంది అని అది అర్థం అవుతుంది. ఇప్పుడు తిప్పు. మంట కాస్త తగ్గించుకో. తిరిగి అదే నేను చెప్పింది. అబ్బా బాబాయ్, కాళ్ళు చేతులు ఇందాకట్లానే బాగా పీకేస్తున్నాయి. నేను రెస్ట్ తీసుకొని వస్తా. బాగా కాళ్ళు పీకేస్తున్నా అయితే నువ్వు రెండు పని చేసుకుని నేను అలా పోయి నేను కూడా రెస్ట్ తీసుకుని వస్తా. నా కాళ్ళు నొప్పులు పుడితే నువ్వు రెస్ట్ తీసుకోవడం? అదే కదా నా బాధ.